హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకు ఒక కొత్త యాప్‌ని చూపిస్తున్నాం. మనకి వీడియో ఎడిటింగ్‌కి కైన్ మాస్టర్ అని, వండర్ షేర్ అని డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. సెల్ ఫోన్స్‌లో చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి రకరకాల యాప్స్‌ని యూజ్ చేస్తా ఉంటారు. అయితే వీటి కోసం యూట్యూబ్ వాళ్ళు కొత్తగా యూట్యూబ్ క్రియేట్ అనే ఒక యాప్‌ని మనకి తీసుకొచ్చారు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ యూట్యూబ్ క్రియేట్ అని. అండ్ మన కైన్ మాస్టర్ అనేది ఇక్కడ మనకి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ చాలా అలవాటు అందరికీ. దాంతో పాటు చాలా సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. కానీ ఈజీగా అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండడానికి యూట్యూబ్ క్రియేట్ దాన్ని ఒక యాప్‌ని క్రియేట్ చేశారు యూట్యూబ్ వాళ్ళు. ఇది ఈజీగా ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి? దీన్ని యూజ్ చేసి మనం వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలి? ఎలా అప్‌లోడ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు చూడండి యూట్యూబ్ క్రియేట్ ప్లే స్టోర్‌లోకెళ్ళి మీరు యూట్యూబ్ క్రియేట్‌ని టైప్ చేయగానే ఇలా వస్తుంది సింబల్. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ మీ గూగుల్ అకౌంట్‌తో, జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ అడుగుతుంది. లాగిన్ ఇవ్వండి. అలాగే పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ప్లస్ ఉంది కదా! ఆ ప్లస్‌ని టచ్ చేయగానే మనకి ఏదైనా వీడియో కావాలి, లేదంటే బ్లాంక్ క్లిప్ కావాలి, లేకపోతే మనం రికార్డ్ చేయాలి. ఇలా చాలా డిఫరెంట్ ఉంటాయి. మనం రికార్డ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒకటి చేసి ఉంచాను. మీకు డిలీట్ చేసేస్తున్నాను అది. ఓకే. ఇప్పుడు ఇలా ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ స్టార్టింగ్‌లో ఇలా ఉంటుంది. ఇక్కడ బ్రింగ్ యువర్ ఐడియాస్ టు లైఫ్ అంటే మనకు కావాల్సింది తీసుకొని, ఇక్కడ మనకి ఏదైనా ఒక ఇమేజ్ ఏదో ఒక ఇమేజ్ తీసుకొని, ఆ ఇమేజ్‌లో నుంచి బ్లాంక్ క్లిప్ అని ఉంది. ఇక్కడ చూడండి బ్లాంక్ క్లిప్ ఉంది కదా! వాడు ఒక 5 సెకండ్స్ బ్లాంక్ క్లిప్ ఇచ్చారు. కిందన మనకు ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. ఈ బ్లాంక్ క్లిప్ ప్లేస్‌లో మీరు ఏదైనా వీడియోని రికార్డ్ చేసి, ఆల్రెడీ రికార్డ్ చేసి ఉన్న దాన్ని కూడా పెట్టొచ్చు. ఇక్కడ చూడండి స్ప్లిట్ కిందన కలర్, రీఅరేంజ్, డిలీట్, డూప్లికేట్ అనే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి మీకు ఈజీగా ఉంటుంది. స్ప్లిట్ అంటే స్ప్లిట్ చేయడం, కలర్ అంటే కలర్ మార్చడం. మనకి ఏదైనా కలర్ కావాలంటే బ్లాంక్ క్లిప్. అంటే ఇక్కడ మనకి ఇన్‌స్టాగ్రామ్ వాటికి దీనికి యూజ్ అవుతుంది. నేను కలర్ పెడుతున్నాను. ఓకే. పెట్టాను. డన్. ఓకే. ఇది బ్యాక్‌గ్రౌండ్ కలర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేయొచ్చు మనం. సంథింగ్ ఏదో ఒక కలర్ ఏదో ఒక ఫోటో నేను యాడ్ చేశాను. ఒక ఫోటోని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా! ఇలా ఫోటో వచ్చింది కదా! దాన్ని మీరు ఎలా అయినా తీసుకొని రావచ్చు. ఇక్కడ నేను దాని మీద క్లిక్ చేసి స్క్రాల్ చేస్తాను చూడండి. స్క్రాల్ చేస్తే ముందుకి వెనక్కి వస్తుంది. ఓకే. నేను ప్లే చేస్తుంటే ఒక ఇమేజ్ అనేది వచ్చింది. ఇలాగ ఇమేజెస్‌ని మనం ఒక్కొక్కదాన్ని మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఓవర్‌లే అని ఒకటి వచ్చింది ఆప్షన్ చూడండి. ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత కిందన స్ప్లిట్ అని ఉంది. స్ప్లిట్ అంటే మనం విడదీయొచ్చు. ఫిల్టర్స్, డిఫరెంట్ ఫిల్టర్స్ అనేవి మనకుంటాయి. మీకు ఎలాంటి ఫిల్టర్స్ వాళ్ళకి చాలా ఫిల్టర్స్ ఇచ్చారు. ఫిల్టర్స్ యూజ్ చేసి కలర్స్ మార్చుకోవచ్చు. దాంతోపాటు ఎఫెక్ట్స్ మనకు కావాలంటే ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. 3D గ్లాస్ ఎఫెక్ట్స్, కట్అవుట్ ఎఫెక్ట్, సెల్ఫ్ ఫ్లేమ్స్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. నేను నానపెట్టాను. దీంతోపాటు అడ్జస్ట్ అని ఉంది చూడండి. ఇక్కడ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అండ్ హైలైట్స్ని మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందన. ఓకే. మనకి ఎలా కావాలంటే అలాగా ఇమేజ్ అవుతుంది. నెక్స్ట్ రొటేట్, రీప్లేస్, రీఅరేంజ్ ఇలాగా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందన సౌండ్ అని ఉంది చూడండి. ఇక్కడ ఏ అంటే టెక్స్ట్, ఓవర్‌లే అంటే మనం దాని మీద ఏదైనా ఇంకొక ఇమేజ్‌ని పెట్టొచ్చు. ఓవర్‌లే చేస్తే చూడండి మనకి ఈజీగా ఒక ఇమేజ్‌ని ఎక్కడి నుంచైనా దాన్ని ఓవర్‌లే చేయొచ్చు. దీన్ని తగ్గించొచ్చు. 2 ఫింగర్స్ పట్టుకొని దాన్ని స్క్రాల్ చేయొచ్చు, పెంచుకోవచ్చు. మీరు ఎలాగైనా చేయొచ్చు. నెక్స్ట్ కిందన మనకి ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చారు. సౌండ్ ఉంది. సౌండ్‌లో మనకు కావాల్సిన సౌండ్ మన ఆల్రెడీ సెల్ ఫోన్‌లో ఉన్నవి గానీ, లేకపోతే మీరు సేవ్ చేసుకున్నవి గానీ ఏవైనా సరే మన మ్యూజిక్‌లో నుంచి మనం తీసుకోవచ్చు. అలాగే రికార్డింగ్స్ పెట్టుకోవచ్చు. ఎలాంటిదైనా అంటే ఈజీగా చేసుకోవడానికి. అలాగే వాయిస్ ఓవర్ అని ఉంది. అంటే డైరెక్ట్‌గా మీరు వీడియో ప్లే అవుతూ కూడా మన వాయిస్ ఓవర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మనం వీడియోకి వాయిస్ ఓవర్‌ని ఇవ్వచ్చు. అండ్ క్యాప్షన్స్ ఇవ్వచ్చు. మీరు ఏమైనా క్యాప్షన్స్ ఇవ్వాలనుకుంటే క్యాప్షన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూసారు కదా! ఇలా ఈ యాప్‌ని యూజ్ చేసి మనం కొత్త వీడియోస్ అనేవి తయారు చేసుకోవచ్చు ఈజీగా. అంటే మనకి చాలా రకాలైన యాప్స్ ఉన్నాయి. కానీ యూట్యూబ్ క్రియేట్ ఈస్ ద బెటర్ ఆప్షన్ మిగతా అన్నిట్లకంటే. దీని గురించి అప్డేట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు ఏదైతే ముందు మీకు యాప్ గురించి చెప్పానో ఆ యాప్ యూజ్ చేసి వీడియోని ఎడిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ వీడియోలో పెడుతుంది కూడా ఈ యూట్యూబ్ క్రియేట్ యూజ్ చేసే నేను పెట్టాను డెమో కోసం. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకు చూసారు కదా! విన్నారు కదా! నేను ఈజీగా స్ప్లిట్ చేసి కిందన
మనకి దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఫిల్టర్స్ యూజ్ చేసి నేను ఎలాగైనా చూడండి బ్లాక్ అండ్ వైట్‌లో మార్చుకోవచ్చు, కలర్‌లో మార్చుకోవచ్చు, ఎన్హాన్స్ చేయొచ్చు. డిఫరెంట్‌గా అనేది మనకు వస్తుంది. ఓకే. ఇక్కడ ఫిల్టర్స్ యూజ్ చేసి నేను లాస్ట్‌కి వెళ్ళిపోతున్నాను. కిందన మీకు ఆప్షన్స్‌లో చూడండి. ఇక్కడ ఆడియో క్లీనప్ అని ఉంది. ఈ ఆడియో క్లీనప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఆడియో క్లీనప్ అంటే నాయిస్ రిడక్షన్. మనం ఎప్పుడైతే వాయిస్‌లో ఏమైనా నాయిస్ వస్తుంటే ఆ నాయిస్‌ని ఈ ఆడియో క్లీనప్ ద్వారాగా మనం తీసేయొచ్చనమాట. ఈజీగా మనం నాయిస్ క్రియేట్ అవుతది. డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగే కాబట్టి నేను పెద్దగా ఎక్కువ ఆప్షన్స్ యూజ్ చేయట్లేదు. బట్ యూ కెన్ యూజ్ డిఫరెంట్ అంటే చాలా యాప్స్ ఇవన్నీ యూజ్ చేసి స్పీడ్ పెంచుకోవచ్చు, ఫాస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మనకేందంటే టైమ్ ల్యాప్సింగ్‌కి వాటికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. డిఫరెంట్ అంటే అన్నీ మనకి చాలా సింపుల్ ఇంటర్‌ఫేస్‌లో యూట్యూబ్ వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యాప్‌ని అందరూ యూజ్ చేసుకుంటారనుకుంటున్నాను. పర్మిషన్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు చూస్తే లాస్ట్‌లో నేను డిఫరెంట్‌గా పెట్టుకున్నాను కదా! ఈ ఈ వీడియోని దీన్ని యూజ్ చేసి మీకు పెడుతున్నాను. చూడండి. క్యాప్షన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ నాకు వేస్ట్ వద్దు కదా! దాన్ని నీట్‌గా సెలెక్ట్ చేసి స్ప్లిట్ చేసేస్తాను. అలాగే ఎంతవరకు కావాలో అక్కడ మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నాను. ఆ మధ్యలో పార్ట్‌ని డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేయగానే ఆటోమేటిక్‌గా ఈ 2 అనేవి జాయింట్ అయిపోతున్నాయి. చూడండి ఒకసారి ఇక్కడ. అండ్ క్యాప్షన్స్ ఇవ్వచ్చు. వాయిస్ ఓవర్‌ని ఇవ్వచ్చు. అండ్ అయితే నాకు డిస్టర్బెన్స్ వచ్చినవి ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసి స్ప్లిట్ చేసి మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తేగానే ఆటోమేటిక్‌గా 2 జాయింట్ అయిపోతాయి. క్రియేట్ ఈస్ ద బెటర్ ఆప్షన్ మిగతా అన్నిట్లకంటే. దీని గురించి అప్డేట్ ఓకే. లాస్ట్‌లో మళ్ళీ స్ప్లిట్ చేశాను. ఇలా వీడియోస్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి పైన ఎక్స్‌పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్‌పోర్ట్‌లో మనకి క్వాలిటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. స్టాండ్ ఉంటుంది, హై ఉంటుంది. హై సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో ఎక్స్‌పోర్ట్ కొట్టండి. ఎక్స్‌పోర్ట్ కొట్టగానే అప్పుడు వీడియో అనేది ఎక్స్‌పోర్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్‌పోర్టింగ్ అవ్వగానే మనకి ఆ వీడియో అనేది మన ఏదో ఒక ఫోల్డర్‌లో సేవ్ అయిపోతుందనమాట.